మీ అదృష్టం అనేది మారాలంటే ఒక్కసారి ఇది వినండి. మీకే అర్థమవుతుంది. ఈరోజు మీకు చెప్పబోయే ఒక కథ మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఇక ఈ కథను మీరు విన్నారంటే జీవితంలో మనం ఎలా ఉండాలి, మనకు ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి అత్యంత ముఖ్యమైన విషయాలు మీకు అర్థమవుతాయి. జీవితం అనేది సముద్రం లాంటిది. కొన్నిసార్లు ప్రశాంతంగా ఉంటుంది, మరికొన్నిసార్లు అలలతో ఉప్పొంగుతుంది. ఆ అలల్ని చూసి భయపడకుండా దాని తాలూకు గుణపాక్యాలను అర్థం చేసుకొని ధైర్యంగా ముందుకు సాగితే నిజమైన విజయాన్ని పొందవచ్చు. ఒక ఊరిలో మంగేష్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను పేద కుటుంబంలో పుట్టాడు. అతని కుటుంబంలో అతని భార్య, అతను మాత్రమే ఉండేవారు. ఒక చిన్న గుడిసెలో జీవితాన్ని గడిపేవారు. ఆ పేదవాడు రోజంతా కూలి పని చేసి తన భార్య కడుపు నింపేవాడు. ఇలా వాళ్ళ జీవితం సాగుతూ ఉండగా కొంతకాలానికి అతని భార్య గర్భవతి అయింది. ఈ వార్త వినగానే మంగేష్ ఆనందంతో పొంగిపోయాడు. ఇక మా ఇంట్లో ఒక చిన్న బాబు ఆడుకుంటాడు, మేము అతన్ని ఒడిలో ఆడించుకుంటాము అని ఊహించుకునేవాడు. కానీ అతని జీవితంలో ఏం జరగబోతుందో అతనికి తెలియదు. కాలం గడుస్తూ ఉండగా ఆ రోజు కూడా వచ్చేసింది. అతని భార్య బిడ్డకు జన్మనివ్వబోతున్న రోజు వచ్చింది. మంగేష్ ఆమెను హాస్పిటల్లో చేర్పించాడు. ప్రసవ సమయం దగ్గర పడుతూ ఉండగా ఆ పేదవాడు కొంత డబ్బు సమకూర్చడానికి బయటికి వెళ్ళాడు. తిరిగి వస్తూ తన బిడ్డ గురించి కలలు కనసాగాడు. చిన్ని చేతులతో ఆడుకునే నా బాబు, నవ్వుతూ అతన్ని చూసే దృశ్యాలు. కానీ అప్పుడే విధి అతని ముందు ఒక ఆట ఆడింది. దారిలో ఒక దుర్ఘటనలో ఆడింది. ఇక తను దారిలో వస్తూ ఉండగా అతను ప్రాణాలు కోల్పోయాడు. ఊరి వాళ్ళు అతని అంత్యక్రియలు చేస్తుండగా హాస్పిటల్లో అతని భార్య బిడ్డకు జన్మనిస్తోంది. భర్త చనిపోయాడని తెలిసినప్పుడు ఆమె గుండె పగిలిపోయింది. ఇక ఆ దురదృష్టవంతురాలికి ఈ లోకంలో తన భర్త తప్ప మరెవ్వరూ లేరు. ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు. ఆమె గుండెలు పగిలేలా ఏడ్చింది. ఓ దేవుడా, నువ్వు నా మీద ఎందుకు ఇంత పెద్ద దుఃఖపు పర్వతాన్ని వేశావు? నా ఏకైక ఆసరా అయిన వాడిని నువ్వు నా నుండి లాగేసుకున్నావు. ఈ బిడ్డ గురించేనా ఆలోచించాల్సింది కదా. ఇంకా పుట్టకముందే తండ్రిని కోల్పోయేలా చేశావు. ఇక ఈ బిడ్డను ఎవరు పెంచుతారు అని ఆమె హాస్పిటల్లో భర్తను తలుచుకొని బోరున ఏడుస్తూ ఉంది. ఆమెకు ఏం చేయాలో తోచలేదు. సంతానం వచ్చినా సంతోషం ఆస్వాదించాలా, భర్త వెళ్ళిపోయిన బాధలో మునగాల అని ఆలోచనలో పడింది. ఊళ్ళో వాళ్ళు కొందరు ఆమెను ఓదార్చారు. అక్కడి జననం మరణం అనేవి దేవుడి చేతుల్లో ఉంటాయి, మనం ఏం చేయలేము, దేవుడు చేసేది మంచికే అని చెబుతారు కదా. వెళ్ళిపోయిన వాళ్ళ కోసం బాధపడ్డం మానేసి వచ్చిన ఈ కొత్త జీవితం గురించి ఆలోచించు అని సలహా ఇచ్చారు. కొంతసేపటికి ఆమె ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబును చూసినప్పుడు ఆమె బాధ కాస్త తగ్గింది. ఇక నేను ఈ బిడ్డను పెంచి పెద్ద చేస్తాను, ఇతనే నా ఆసరా అవుతాడు అని అనుకుంది. ఇక ఆమె బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఊరి వాళ్ళు కొన్ని రోజులు ఆమెకు సాయం చేశారు. కానీ ఎవరు ఎప్పటికీ సాయం చేయరు కదా. కొన్ని రోజుల తర్వాత సాయం చేసేవాళ్ళు దూరమయ్యారు. ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. ఇతరుల సాయంతో ఎన్నాళ్ళు జీవించగలను? నేను నా బిడ్డ బ్రతకాలంటే నాదే బాధ్యత తీసుకోవాలి, ఏదైనా పని చేయాలి అని ఆమె నిర్ణయించుకుంది. అలా ఆమె ఇతరుల ఇళ్లల్లో సఫాయి పనులు చేయడం మొదలుపెట్టింది. ఆ పనితో వచ్చే కొద్దిపాటి డబ్బుతో తనకు తన బిడ్డకు కడుపు నింపేది. కాలం గడుస్తూ ఉండగా ఆ బిడ్డ క్రమంగా పెరగసాగాడు. అతనికి 4 ఏళ్లు వచ్చేసరికి ఆమె అతన్ని ఊరిలోని సర్కారీ పాఠశాలలో చేర్పించింది. నా బిడ్డను చదివించి ఎవరి ముందు చేయి చాపకుండా గొప్పగా తీర్చిదిద్దాలి అని ఆమె అనుకుంది. ఆమె కష్టపడి పనిచేసి బిడ్డను చదివించసాగింది. ఆ బాబుకి కూడా తన ఇంటి పరిస్థితి బాగా అర్థమయ్యేది. తన తల్లి ఒక్కటే ఉందని, తండ్రి తన పుట్టకముందే చనిపోయారని తెలుసు. అందుకే అతని చదువుకు చాలా శ్రద్ధ పెట్టేవాడు. కాలం గడిచే కొద్దీ ఆ బిడ్డకి 12 ఏళ్ళు వచ్చాయి. ఒకరోజు ఆ తల్లి
తీవ్రంగా అనారోగ్యంతో పడిపోయింది. ఇది చిన్న అనారోగ్యమే, తగ్గిపోతుంది అనుకుంది. కానీ ఆమె పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతూ వచ్చింది. అనారోగ్యం కారణంగా పనికి వెళ్ళలేకపోయింది. ఇక ఇంట్లో చికిత్సకు డబ్బులు కూడా లేవు. తల్లిని అలా చూసిన ఆ బిడ్డకు గుండె తరుక్కుపోయింది. అమ్మా, నువ్వు బాధపడకు, నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళి నీకు మందు తెస్తాను, నువ్వు త్వరగా కోలుకుంటావని ధైర్యం చెప్పాడు. ఆ మాటలు వినగానే తల్లి కళ్ళు చెమ్మకిల్లాయి. కన్నా, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నా సమయం దగ్గర పడింది. నీ తండ్రి దగ్గరకు వెళ్ళాలని ఉంది. కానీ వెళ్లే ముందు నీకు ఒక్క మాట చెబుతాను. దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకో అని చెబుతుంది. ఇక నీ తండ్రితో కలిసి మేము ఒక కల కన్నాము. నిన్ను చదివించి గొప్పగా తీర్చిదిద్ది మాలాంటి పేదరిక జీవితం నువ్వు గడపకుండా చూడాలని. కానీ కన్నా, నేను ఆ కలను నెరవేర్చలేకపోయాను. నేను వెళ్ళిపోయినా నీ తండ్రి కలను నువ్వు తప్పక నెరవేర్చు. నీ జీవితాన్ని అందరూ తలుచుకునేలా గొప్పగా గడుపు. డబ్బు వెంట పరిగెత్తకు. డబ్బు కోసం మనుషులు తమ తల్లిదండ్రుల గౌరవాన్ని కూడా మర్చిపోతారు. ఎప్పుడూ గౌరవంగా జీవించు. ఎవరి ముందు చెయ్యి చాపకు. యాచించడం కన్నా గొప్పతనం ఏదీ లేదు. ఆధారపడడం నరకమని చెప్పింది. ఆ బాలుడు, అమ్మా, నువ్వు భయపడకు, నేను మందు తెచ్చి ఇస్తాను అని డబ్బు తీసుకుని బయటకు వెళ్ళాడు. ఇక ఆ పేద స్త్రీ ప్రాణాలు విడిచింది. ఊరి వాళ్లకు తెలిసి అందరూ కలిసి ఆమె అంత్యక్రియలు ఆ బిడ్డ చేతులతో చేయించారు. ఇప్పుడు ఆ బాలుడు పూర్తిగా ఒంటరి అయ్యాడు. విధి ఎంత కఠినమైన ఆట ఆడుతుందో అప్పుడు కావాల్సిన వారు దొరకరు. ఒంటరితనంలో రాత్రులు గడపాల్సి వస్తుంది. తల్లిదండ్రులు లేని ఆ బిడ్డకు వయసు ఎక్కువ కాదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? దూరంగా ఉన్న బంధువులు కూడా అతన్ని పట్టించుకోలేదు. అతని పేదవాడు కదా. కానీ ఆ బిడ్డ ఒంటరిగానే తన జీవిత ప్రయాణం మొదలెట్టాడు. ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. తల్లి వదిలిపెట్టిన కొద్దిపాటి డబ్బుతో కొన్ని రోజులు గడిపాడు. అది అయిపోగానే ఇంట్లో ఏమీ మిగల్లేదు. ఇక ఏదైనా పని చేయాలి, అప్పుడే ఆకలి తీరుతుంది. పాఠశాల ఫీజు కట్టగలను అనుకున్నాడు. తల్లి చెప్పిన మాటలు అతని మనసులో గట్టిగా నాటుకున్నాయి. కన్నా, ఎంత కష్టం వచ్చినా ఎవరి ముందు చేయి చాచకు. కష్టపడి సంపాదించి తిను. అందుకే అతను ఎప్పుడూ భిక్షమడగలేదు. పాఠశాల నుండి వచ్చాక అతను ఎవరి పొలంలోనో పనిచేసేవాడు, లేదా టీ దుకాణంలో సాయం చేసేవాడు. అక్కడి నుండి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో ఫీజు కట్టి తినడానికి కొంత సరుకులు కొనేవాడు. ఇలా చిన్న వయసులోనే చదువుకుంటూ కూలి పని చేసేవాడు. ఇక కొన్ని సంవత్సరాలు ఇలానే గడిచాయి. ఆ బిడ్డ ఊరి నుండి కాస్త పెద్ద పట్టణంలో చదువుకోవడానికి వెళ్ళాడు. అక్కడ కాఫీలు, పుస్తకాలు, పాఠశాల ఫీజు ఖర్చు పెరిగింది. కానీ అతను ధైర్యం కోల్పోలేదు. ప్రతిరోజు కూడా పాఠశాలకు వెళ్ళేవాడు. వచ్చిన డబ్బంతా చదువుకు ఖర్చు చేసేవాడు. మిగిలిన కొద్దితో కడుపు నింపేవాడు. ఒక స్థలమైనా పని చేస్తే చదువు ఆగిపోతుంది. చదువుకుంటే తినడానికి ఏమీ ఉండేది కాదు. అందుకే రెండూ సమాంతరంగా చేసేవాడు. ఒకరోజు అతను పాఠశాల నుండి ఇంటికి వచ్చాక పని కోసం బయటకు వెళ్ళాడు. కానీ ఆ రోజు అతనికి ఏ పని దొరకలేదు. రోజంతా తిరిగి అలసి సొలసి సాయంత్రం ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఆ రోజు పనికి దొరకలేదు కాబట్టి తినడానికి ఏమీ లేదు. ఉన్న డబ్బుతో ఇంతకుముందే పాఠశాల ఫీజు కట్టేశాను. ఇక అతని పరిస్థితి ఏంటంటే రోజు సంపాదిస్తేనే రోజు తినగలిగేది. ఆ రోజు పని లేకపోవడంతో ఆకలితోనే నీళ్లు తాగి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆకలితోనే పాఠశాలకు వెళ్ళాడు. ఇంటికి వచ్చాక మళ్ళీ పని కోసం బయటకు వెళ్ళాడు. నిన్న దొరకలేదు, కానీ ఈరోజు ఏదో ఒక పని దొరుకుతుంది అని అనుకున్నాడు. కానీ దురదృష్టం అతని వదలలేదు. ఆ రోజు పని దొరకలేదు. మళ్ళీ ఆకలితోనే పడుకోవాల్సి వచ్చింది. ఆకలి అతన్ని బాగా బాధించసాగింది. ఇక ఒక్క క్షణం అతని మనసులో ఆలోచన వచ్చింది. ఆకలితో ఉండలేకపోతున్నాను, ఎవరి దగ్గరైనా అడిగి తింటాను అని. కానీ తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. కన్నా, ఎప్పుడూ భిక్షం అడగకు, కష్టపడి సంపాదించి తిను. అతను స్వాభిమానం ఎవరి దగ్గర అడిగే ధైర్యం చేయలేకపోయాడు. ఏం జరిగినా భిక్షం అడగను, అడిగితే నన్ను భిఖారి అంటారు. దేవుడు కడుపు ఇచ్చాడు కదా,
ఆకలి తీర్చే మార్గం కూడా చూపిస్తాడు అని అనుకుంటాడు. ఇక ఆ రోజు అతను ఆకలితోనే ఉన్నాడు. ఉదయం లేచినప్పుడు ఆకలితో తల తిరిగింది. అతని వయసు ఎంతైనా సరే ఆకలిని ఎలా తట్టుకుంటాడు? కాస్త పెద్దవాడైతే 23 రోజులు ఆకలిని భరించగలిగేవాడేమో. ఈరోజు పాఠశాలకు వెళ్లకుండా ఉదయం నుండే పని వెతుక్కుంటాడు. పని దొరికితే తింటాను, రేపటి కోసం సిద్ధంగా ఉంటాను అని అనుకుంటాడు. అలా పని కోసం ఇటూ అటూ తిరిగాడు. ఆకలితో కళ్ళ ముందు చీకటి కమ్ముకొచ్చింది. ఇక అతను ఆ చీకటిలో నడవలేకపోయాడు. అతను నడవడం బాగా కష్టమైపోతుంది. ఇక తను ఒక చెట్టు కింద కూర్చొని బాగా ఆలోచించసాగాడు. తిండి దొరకకపోతే నా ప్రాణాలు కూడా పోతాయి, ఏదైనా చేయాలి అని చెప్పి గట్టిగా అనుకున్నాడు. మళ్ళీ భిక్షం అడగాలనే ఆలోచన వచ్చింది. కానీ అతని మనసు అడ్డుకుంది. నువ్వు పేదవాడివి, బికారివి కాదు. భిక్షం అడిగితే అదే అలవాటు అవుతుంది అని హెచ్చరించుకున్నాడు. చాలాసేపు ఈ ఆలోచనలోనే కొట్టుమిట్టాడాడు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. భిక్షం అడగడం వేరు, సాయం అడగడం వేరు. భిక్షం అంటే తీసుకొని తిరిగి ఇవ్వనిది, సాయం అంటే తిరిగి ఇవ్వగలిగినది. నేను ఎవరి దగ్గరో సాయం అడుగుతాను, పని దొరికినప్పుడు తిరిగి ఇచ్చేస్తాను అని అనుకుంటాడు. అలా లేచి నడిచాడు. ఊరి బయట ఒక పెద్ద ఇల్లు కనిపించింది. ఇక ఆ ఇంటి తలుపు తట్టాడు. లోపల నుండి ఒక స్త్రీ బయటికి వచ్చింది. 10 నుంచి 11 ఏళ్ల వయసు ఉన్న బాధగా కనిపించే ఒక అమాయక బాలుణ్ణి చూసింది. కన్నా, ఎందుకు తలుపు కొట్టావు? ఏదైనా పని ఉందా అని అడిగింది. ఇక ఆ బాలుడు చేతులు జోడించి, అమ్మగారు, మధ్యాహ్నం వేళ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను, క్షమించండి అన్నాడు. ఇక ఆ స్త్రీ, కన్నా, నీకు ఏదైనా కావాలా? నేను నీకు ఎలా సాయం చేయగలను అని అడుగుతుంది. ఆమె కూడా ఒక బిడ్డకు తల్లి కావడంతో ఆమె మాటల్లో మమకారం కనిపించింది. ఆమె అడగగానే ఆ బాలుడు ఆలోచించాడు. ఈ అమ్మగారికి చెప్పేద్దామా? 2 రోజులుగా ఆకలితో ఉన్నానని, భోజనం కావాలని చెప్పాలా అని అనుకుంటాడు. కానీ అతని స్వాభిమానం అడ్డుకుంది. భోజనం అడగకుండా, అమ్మగారు, నాకు దాహం వేసింది, ఒక గ్లాస్ నీళ్లు ఇవ్వగలరా అని అడిగాడు. కానీ ఆ స్త్రీ చాలా తెలివైనది. అతన్ని చూస్తేనే అతను ఆకలితో ఉన్నాడు అని గ్రహించింది. కన్నా, కాసేపు ఆగు, నీకు నీళ్లు తెస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది. ఆమె వంటగదిలో నుంచి ఒక గ్లాస్ పాలు, కొన్ని లడ్డూలు తెచ్చింది. ఆ పాల గ్లాసును అతనికి ఇచ్చేసి పాలు చూసిన ఆ బాలుడు ఆనందంతో పొంగిపోయాడు. మనసులో ఆ అమ్మగారికి దీవెనలు పెట్టాడు. ఆమె ముందు లడ్డూలు ఇచ్చి, కన్నా, పాలు వేడిగా ఉన్నాయి, ముందు లడ్డూలు తిను, పాలు చల్లారాక తాగు అని చెబుతుంది. అతను ఆమెను చూస్తే తన తల్లిలాగా అనిపించింది. తన తల్లి కూడా ఇలానే ప్రేమగా భోజనం పెట్టేదని గుర్తొచ్చింది. నేను నీళ్లు అడిగితే మా అమ్మ పాలు తెచ్చింది, నా ఆకలిని గమనించింది అని మనసులో అనుకున్నాడు. అతను లడ్డూలు తిని పాలు తాగాడు. ఇక ఆ స్త్రీ, కన్నా, ఇంకేమైనా నీకు కావాలా అని అడిగింది. అతను ఆలోచించాడు. ఈ పాలకు బదులుగా నేను ఈ అమ్మకు ఏమి ఇవ్వగలను? నా దగ్గర ఏమీ లేదు కదా అని. అమ్మగారు, నేను నీళ్లు అడిగితే మీరు పాలు ఇచ్చారు, దీనికి బదులుగా నేను మీకు ఏమి ఇవ్వగలను అని అడిగారు. ఇక ఆ స్త్రీ, కన్నా, నేను నీ నుండి ఏదీ తీసుకోవడానికి పాలు ఇవ్వలేదు అని చెప్పింది. నీ ముఖం చూస్తే ఆకలితో ఉన్నట్టు అనిపించింది, అందుకే నీళ్ల స్థానంలో పాలు తెచ్చాను అని వివరించింది. బాలుడు మళ్ళీ, లేదు అమ్మగారు, దీనికి బదులుగా ఏదైనా అడగండి, నా స్తోమత ప్రకారం మీకు ఏదైనా ఇస్తాను అంటాడు. ఆమె అతని మాటలు విని ఈ బాలుడు ఎంత స్వాభిమానం గలవాడు అనుకుంది. అతని మనసు గాయపడకుండా, కన్నా, నేను నీకు ఎలాంటి ఉపకారం చేయలేదు, నీకు ఏదైనా ఇవ్వమని అనుకుంటే ఇవ్వు, నేను నీకు ఈరోజు సాయం చేశాను కదా, నువ్వు కూడా నాకు ఎప్పుడైనా సాయం చెయ్యి, ఉన్నప్పుడు ఎవరైనా అవసరంలో ఉన్నవాడికి సాయం చెయ్యి, ఆ రోజు నువ్వు నాకు సాయం చేసినట్లే అని చెబుతుంది. ఇక అతని మనసులో గట్టిగా ఆ మాటలు నాటుకున్నాయి. ఆమె పాదాలకు నమస్కరించి పని కోసం ముందుకు సాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అతను చదువుకునే పాఠశాలలో
ఆ స్త్రీ బిడ్డ కూడా చదువుకునేవారు. ఒకరోజు ఆ స్త్రీ తన బిడ్డను పాఠశాలలో వదిలేందుకు వెళ్ళింది. ఇక అక్కడ ఆ బాలుడిని చూసి గుర్తుపట్టింది. పాఠశాల ఉపాధ్యాయుడిని అడిగింది, ఆ బిడ్డ ఎవరు అని అడగగానే ఉపాధ్యాయుడు అతనిపై, సంకేత్ తల్లిదండ్రులు లేని బిడ్డ, చిన్న వయసులోనే వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆ స్త్రీకి చాలా బాధ కలిగింది. అయ్యో, ఇతనికి తల్లిదండ్రులు లేరా? మరి ఇతని చదువు ఖర్చు ఎవరు భరిస్తారు అని ఆలోచించింది. ఇక ఉపాధ్యాయుడు, అమ్మగారు, సంకేత్ చాలా మంచివాడు. అతను తన చదువు ఖర్చు తానే భరిస్తాడు. కష్టపడి పనిచేసి ఫీజు కడతాడు. చదువులో కూడా చురుకుగా ఉంటాడు. కొన్నిసార్లు ఫీజు సమయానికి కట్టలేకపోతే మేము ఒత్తిడి అస్సలు చేయము అని చెబుతాడు. ఇక సంకేత్ కష్టాలు తెలుసుకున్న ఆ స్త్రీ మనసు కరిగిపోయింది. ఎవరూ లేని ఈ బిడ్డకు సాయం చేయాలి, అలాంటి వాళ్లకు సాయం చేస్తేనే దేవుడు సంతోషిస్తాడు అని అనుకుంది. కానీ ఈ స్వాభిమానం కల బిడ్డ నా దగ్గర డబ్బు తీసుకోడు అని ఆలోచించింది. ఉపాధ్యాయుడితో, సార్, నేను ఈ బిడ్డ ఫీజు కట్టినా మీకు అభ్యంతరం లేదు కదా అని అడిగింది. ఉపాధ్యాయుడు, మీ ఆలోచన చాలా గొప్పది, కానీ సంకేత్ దీనికి ఒప్పుకోడు అంటాడు. ఇక ఆ స్త్రీ, సార్, నేను దీనికి సాయం చేయాలనుకుంటున్నాను. మీరు సంకేత్తో ఇలా చెప్పండి, నీ పరిస్థితి చూసి ప్రభుత్వం నీ ఫీజు మాఫీ చేసింది, ఇక నువ్వు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పండి. ఇక ఉపాధ్యాయుడు ఒప్పుకుంటాడు. ఆ స్త్రీ సంకేత్ ఏడాది ఫీజు కట్టి ఇంటికి వెళ్ళిపోయింది. అలా ప్రతి ఏడాది అతని ఫీజు కట్టేది. అతను మనస్ఫూర్తిగా చదువుకునేలా చేసింది. ఇక ఇప్పుడు సంకేత్ హాయిగా చదువుకునేవాడు. తినడానికి ఏదైనా దుకాణంలో పనిచేసేవాడు. గబుక్కున ఉన్నవాడికి ఏదైనా సాయం అయితే అనిపిస్తే ఆ స్త్రీ చిన్న సాయంతో సంకేత్ జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మరింత చదువు కోసం సంకేత్ నగరానికి వెళ్ళాడు. అక్కడ చిన్న ఉద్యోగం చేస్తూ చదువుకుంటూ ఉంటాడు. ఇక ఆ స్త్రీ సంకేత్ ఫీజు కట్టడానికి పాఠశాలకు వెళ్ళినప్పుడు ఈ విషయం తెలిసింది. ఇక ఉపాధ్యాయుడు, అమ్మగారు, సంకేత్ నగరంలో చదువుకోవడానికి వెళ్ళిపోయాడు, ఇక ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అంటారు. ఇక ఆ స్త్రీ, సరే, దేవుడు నాకు ఇంతవరకే సాయం చేసే అవకాశం ఇచ్చాడు, ఆ బిడ్డ ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలి అని దేవుణ్ణి ప్రార్థించి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె తన ఇంటి పనుల్లో మునిగిపోయింది. ఇక సంకేత్ నగరంలో చదువుకోవడం మొదలెట్టాడు. చర్చల కోసం ఒక ఉద్యోగం సంపాదించాడు. అలా 25 సంవత్సరాలు గడిచాయి. ఇక సంకేత్ ఆ స్త్రీని కలవలేదు. ఆమె కూడా అతన్ని కలవలేదు. ఆ స్త్రీ బిడ్డ పెద్దవాడై వ్యాపారిగా మారాడు. ఆమె కుటుంబం మొదటి నుండి సంపన్నమైనది. ఇప్పుడు ఆమె బిడ్డ వ్యాపారంతో మరింత డబ్బు సంపాదించాడు. ఆ బిడ్డ చాలా సంస్కారవంతుడు. తల్లిని ఎంతగానో ప్రేమించేవాడు. ఆ స్త్రీ తీవ్రంగా అనారోగ్యంతో పడిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె బిడ్డ తల్లి పరిస్థితి చూసి కంగారు పడతాడు. ఇక వెంటనే ఆమెను హాస్పిటల్లో చేర్పించాడు. పరీక్షల్లో తేలింది ఆమెకు క్యాన్సర్ అని. ఇక ఆ బిడ్డ డాక్టర్తో, సార్, నేను మా అమ్మను బాగు చేయండి, డబ్బు గురించి ఆలోచించకండి అంటాడు. ఇక డాక్టర్, క్యాన్సర్ చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది, చిన్న హాస్పిటల్లో ఇది సాధ్యం కాదు, పెద్ద నగరంలోని పెద్ద హాస్పిటల్లో చేయించాలి, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అంటాడు. ఇక ఆ బిడ్డ, డాక్టర్, మా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను, ఎక్కడ చేయించాలో చెప్పండి అని అంటాడు. ఇక డాక్టర్ పెద్ద నగరంలోని క్యాన్సర్ హాస్పిటల్ గురించి చెప్పాడు. అక్కడ చికిత్స పూర్తి చేస్తే మీ అమ్మ బ్రతుకుతుంది, లేకపోతే ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్ హెచ్చరించాడు. ఆ బిడ్డ డాక్టర్ నుండి పెద్ద నగరంలోని డాక్టర్ వివరాలు తీసుకుని తల్లిని అక్కడకు తీసుకువెళ్తాడు. ఆమె, కన్నా, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తావు? మన దగ్గర అంత డబ్బు లేదు, ఇక్కడే మందు తీసుకుందాంలే, నెమ్మదిగా కోలుకుంటాను అని అంటుంది. కానీ ఆ బిడ్డ, అమ్మా, ఈ లోకంలో నువ్వు ఒక్కతివే నాకు, నువ్వు ఉంటేనే నాకు ఒంటరితనం అనేది లేదు, ఈ రోగం నుండి నేను కాపాడుతాను, డబ్బు అయిపోతే మళ్ళీ సంపాదిస్తాను, కానీ అమ్మ మళ్ళీ రాదు అని ధైర్యం చెప్పాడు. అలా తల్లిని పెద్ద నగరానికి తీసుకువెళ్ళాడు. అక్కడి ప్రధాన డాక్టర్ అప్పుడు హాస్పిటల్లో లేరు, విదేశాల్లో ఒక రోగిని చూడడానికి వెళ్ళారు.
హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ రేపు వస్తారు, ఇప్పటికీ మీ అమ్మను ఇక్కడ చేర్పించు అంటారు. ఇక ఆ బిడ్డ వెంటనే తల్లిని చేర్పించి డాక్టర్ కోసం ఎదురు చూశాడు. మరుసటి రోజు డాక్టర్ వచ్చారు. ఆ బిడ్డ తల్లి పరిస్థితి వివరించాడు. డాక్టర్ పరీక్షల ఆధారంగా చెప్పగలను, మీ అమ్మ కోలుకుంటుంది, కానీ చికిత్స చాలా రోజులు పడుతుంది అన్నారు. ఇక ఆ బిడ్డ, డాక్టర్ సార్, ఎలా అయినా మా అమ్మని బాగు చేయండి, అంతా అమ్మేసి అమ్మను ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉంటాను అంటాడు. ఇక డాక్టర్ చికిత్స మొదలెట్టారు. చిన్న ఊరైతే ఖర్చు తక్కువ ఉండేది, కానీ పెద్ద నగరంలో ఖర్చు భారీగా ఉంది. అయినా ఆ బిడ్డ ధైర్యం కోల్పోలేదు. ఈ లోకంలో అమ్మ కంటే విలువైనది ఏదీ లేదు అన్నట్టు డాక్టర్ రాసిన ఖరీదైన మందులను కొనేవాడు. తన వ్యాపారానికి సమయం ఇవ్వలేక అది కూడా ఆగిపోయింది. కొన్ని రోజులకు తల్లి కోలుకోవడం మొదలైంది. బిడ్డ దగ్గరున్న సొమ్ము అయిపోతూ వచ్చింది. ఇక తల్లికి తెలిసి, ఎందుకు నాన్న ఇంత ఖరీదైన మందులు తెస్తావు, డాక్టర్ ఫీజు ఎలా కడతావు, నీ వ్యాపారం కూడా ఆగిపోయింది అని అడుగుతుంది. అమ్మా, నువ్వు ఆలోచించుకు, నీ చికిత్స కోసం ఇల్లు దుకాణం అన్నీ అమ్మేస్తాను అని చెప్పి అంటాడు. ఇక తల్లి బిడ్డ మొండితనం ముందు ఓడిపోయింది. చికిత్స నిరంతరం కొనసాగింది. 1 నెల గడిచింది. హాస్పిటల్లో ఒక వింత విషయం జరిగింది. ప్రధాన డాక్టర్ ఇక ఆ తల్లి దగ్గర చాలాసేపు కూర్చొని మాట్లాడేవారు. తల్లికి అది ఆనందంగా అనిపించేది. ఇంత పెద్ద డాక్టర్కు సమయం ఎలా దొరుకుతుంది, నాతో ఇంతసేపు ఎందుకు మాట్లాడతారు అని ఆలోచించేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు బిడ్డ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్, మా అమ్మ చికిత్స ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. ఇక డాక్టర్, చింతించకు, మీ అమ్మ పూర్తిగా కోలుకుంది, ఒక్కసారి పరీక్ష చేస్తాను, రిపోర్టు వచ్చాక ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అని అంటారు. ఇక బిడ్డ రిపోర్టు కోసం ఎదురు చూశాడు. 2 రోజుల తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చాయి. బిడ్డ మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి, సార్, మా అమ్మ పూర్తిగా కోలుకుందా, ఏ ప్రమాదం లేదు కదా అని ఆశగా అడిగాడు. ఇక డాక్టర్, చింతించకు, రిపోర్ట్ బాగుంది, మీ అమ్మగారు పూర్తిగా కోలుకున్నారు, ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అని అంటారు. ఇక ఆ మాటలతో బిడ్డ ఆనందంతో పొంగిపోయాడు. దేవుడికి లక్షల కృతజ్ఞతలు, మా అమ్మ బ్రతికింది, నా కష్టం ఫలించింది అని అనుకుంటాడు. ఇక తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నువ్వు బాగైపోయావు, త్వరలో ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పాడు. ఇక తల్లి సంతోషించింది, కానీ వెంటనే బాధపడింది. నేను బాగైన హాస్పిటల్ బిల్లో లక్షల్లో ఉంటుంది, నువ్వు ఎలా కడతావు, నీ దగ్గర సొమ్ము అయిపోయింది కదా అని అనగాని, బిడ్డ, అమ్మా, నువ్వు బాధపడకు, అంతా అమ్మి బిల్లు కడతాను కదా, ఇల్లు తర్వాత సంపాదించవచ్చులే అని ఓదార్చాడు. తల్లి మనసు బిడ్డ కోసం ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు. అంతా అమ్మితే వీడి భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచించింది. మరుసటి రోజు తల్లి డిశ్చార్జ్ సమయం వచ్చేసింది. హాస్పిటల్ సిబ్బంది ఒక లిఫాఫా వచ్చి బిడ్డకు ఇచ్చారు. డాక్టర్ సార్, బిల్లును పంపారు, బాగా చూసి కట్టి అమ్మను తీసుకువెళ్ళు అన్నారు. ఇక ఆ బిడ్డ లిఫాఫా చేతిలో పట్టుకొని ఎంత బిల్లు వచ్చిందో అని ఆలోచించాడు. తల్లి బిడ్డ చింతను చూసి కంగారు పడింది. లిఫాఫాను లాక్కుంది. ఆ సమయంలో ప్రధాన డాక్టర్ అక్కడికి వచ్చారు. తల్లి లిఫాఫాను చూసింది. లోపల ఒక చిన్న కాగితం ఉంది. ఆ కాగితంపై ఇలా రాసి ఉంది, అమ్మగారు, మీరు మీ బిల్లును 25 ఏళ్ల క్రితమే కట్టేశారు. 2 రోజులు ఆకలితో ఉన్న ఒక బిడ్డకి 1 గ్లాసు పాలు, లడ్డూలు పెట్టారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ఆ బిడ్డ పాఠశాల ఫీజు కట్టారు. ఆ పుణ్యంతో ఈ బిల్లు తీరిపోయింది. ఈ మాటలు చదివిన తల్లి కళ్ళు తెరిచి ఆశ్చర్యపోయింది. బిడ్డ, అమ్మా, డాక్టర్ బిల్లు ఎంతైంది అని రాశారు అని అడిగాడు. ఇక తల్లి ఆ కాగితాన్ని బిడ్డకు ఇచ్చింది. అతను చదివి ఆశ్చర్యపోయాడు. అమ్మా, నువ్వు డాక్టర్ సార్ను ఎప్పటి నుండి తన్ని ఎదిగావు అని అడిగాడు. కన్నా, నేను ఇంతకుముందు చాలాసార్లు కలిశాను, ఇప్పుడే తెలిసింది అన్నది. మరి 25 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఎందుకు రాశారు అని బిడ్డ అడిగాడు. ఇక తల్లి, కన్నా, 25 ఏళ్ల క్రితం నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీ వయసున్న ఒక బిడ్డ మధ్యాహ్నం వేళ మన ఇంటి తలుపు తట్టాడు.
అతను ఆకలితో దాహంతో ఉన్నాడు. నీళ్లు అడిగాడు. నేను అతన్ని చూసి ఆకలితో ఉన్నాడు అని గ్రహించాను. అందుకే అతనికి పాలు, లడ్డూలు తెచ్చిపెట్టాను అని చెప్పింది. అతను చాలా రోజులు ఆకలితోనే ఉన్నాడు. పాలు తాగి, అమ్మా, మీ రుణం నేను ఎలా తీర్చను అని చెప్పి నన్ను ఆశగా అడిగాడు. ఇక నేను అతని మనసు గాయపడకుండా, నువ్వు పెద్దవాడై సాయం చేయగలిగినప్పుడు ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చెయ్యి అని చెప్పాను. ఇక ఆ బిడ్డ ఇంత పెద్ద డాక్టర్ అయ్యి నా సాయాన్ని గుర్తించి నాకు సాయం చేస్తాడని నాకు తెలియదు కన్నా. ఈరోజు ప్రజలు ఒక రోజు తీసుకున్న సాయాన్ని మరుసటి రోజే మర్చిపోయారు. కానీ ఆ బిడ్డ నేను చేసిన ఆ చిన్న ఉపకారాన్ని 25 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకున్నాడు. అది నాకు ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా అనిపిస్తుంది. ఈ డాక్టర్ సాహెబ్ అదే బిడ్డ అని తెలిసి నా గుండె ఉప్పొంగిపోతుంది అని ఆ తల్లి చెప్పింది. ఇదంతా వింటూ ఆమె బిడ్డ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. ఆ సమయంలో డాక్టర్ సాహెబ్ వాళ్ల వెనుక నిలబడి ఈ సంభాషణ వింటున్నారు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక ఆ చిన్నతనంలో ఆకలితో దాహంతో ఆ స్త్రీ ఇంటి తలుపు తట్టిన ఆ రోజు అతని కళ్ళ ముందు స్పష్టంగా కనిపించింది. ఆ జ్ఞాపకం అతన్ని గతంలోకి తీసుకువెళ్ళింది. ఆయన ముందుకు వచ్చి ఆ తల్లికి పాదాభివందనం చేసి ఆమె పక్కన కూర్చున్నారు. అమ్మగారు, మీరు అప్పుడు చెప్పిన మాటలు ఈరోజు నా చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆ మాటలనే నేను నా జీవిత సూత్రాలుగా మలుచుకున్నాను అని ఆయన గొంతు తడితో చెప్పారు. నా జీవితంలో ఎన్నో దుఃఖాలు చూశాను, కానీ ఎప్పుడూ ధైర్యం విడిచిపెట్టలేదు. మీరు నాకు చేసిన ఉపకారం చాలా పెద్దది. మీరు నా పాఠశాల ఫీజు కట్టకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో డాక్టర్గా ఉండేవాణ్ణి కాదు. ఇదంతా మీ వల్లే సాధ్యమైందమ్మా. ఆ రోజు మీరు నన్ను ప్రేమగా కూర్చోబెట్టి ఆకలితో ఉన్న నాకు పాలు పోసిన రోజు నుండే నేను మిమ్మల్ని అమ్మగా భావించాను అని చెప్పి ఆ తల్లి చికిత్స కోసం ఖర్చైన డబ్బంతా తనే భరిస్తాడు. ఆ వృద్ధ తల్లి పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. ఆ తల్లి డాక్టర్ సాహెబ్ను లేపి తన గుండెలకు హత్తుకుంది. ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ హృదయ స్పర్శ దృశ్యాన్ని హాస్పిటల్లో సిబ్బంది అంతా చూస్తూ ఉండిపోయారు. అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. చూశారు కదండి, ఈ కథలో 4 గొప్ప సత్యాలు దాగి ఉన్నాయి. వీటిని గ్రహిస్తే ఎవరు ఎప్పుడూ పేదరికంలో ఉండరు. మొదటిది, జీవితంలో వచ్చే మార్పులకి భయపడకూడదు. వాటిని సానుకూలంగా స్వీకరించాలి. ఏదో మంచి జరగబోతుందని భావించాలి. ఈ మార్పులు మనకి ఎన్నో నేర్పుతాయి, సరైన దారిలో నడిపిస్తాయి. ఎవరైతే వీటిని భరించలేరో వాళ్ళు ఎన్నడూ ముందుకి సాగలేరు. నిజమే కదా. ఎప్పుడూ కూడా భరించి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు ముందు ఉంటాడు. ఇక రెండవది, సాయం. ఆమె తనకి సాయం చేసిందే కానీ తిరిగి మరలా ఆ సాయాన్ని ఆమె అతని నుంచి అస్సలు ఆశించలేదు. అది చాలా గొప్ప గుణం. అలా ఎప్పుడు ఎవరికైనా సరే సాయం చేసి తిరిగి మళ్ళీ ఆశించకూడదు. ఇక మూడవది, తను ఆమె చేసిన సాయాన్ని మర్చిపోకుండా తనకి మళ్ళీ గుర్తుపెట్టుకొని ఆమెకి ముందు సాయం చేసి తరువాతే అతను ఆ సాయం గురించి చెప్పసాగాడు. ఇది ఎంత మంచి విషయమో ఆలోచించండి. అంత చిన్న వయసులోనే తను ఆమె చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకొని ఇంత దూరం వచ్చాడు. ఇక ఆఖరిది, వాళ్ళ అమ్మ మాటని తను చెవులో పెట్టుకొని జ్ఞాపకం ఉంచుకొని అదే మాటలతో పెరిగి పెద్దయి ఇంత పెద్ద డాక్టర్గా తను అయితే ఈ లోకంలో అందరికీ సాయం చేస్తూ ఉన్నాడన్నమాట. మనం కూడా ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. మన అదృష్టం మారాలి అంటే ఈ 4 విషయాలను ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు మీ మెదడులో ఉంచుకుంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మన అదృష్టమే మారిపోతుంది, జీవితమే మారిపోతుంది. మన జీవితం ఒక్కసారి మారింది అంటే అదృష్టం పడుతుంది. అదృష్టం అనేది ఎప్పుడు వస్తుందో మనకి అస్సలు తెలియదు. ఎందుకంటే అదృష్టం రాబోయే ముందు ఎన్నో పరీక్షలు మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకటి తర్వాత మరొకటి, ఒకటి తర్వాత మరొకటి, ఇలా వేల ప్రశ్నలు, వేల కష్టాలను మనం తట్టుకొని నిలబడగలగాలి. అప్పుడే మనం అదృష్టాన్ని చూడగలం. అదృష్టం రుచి ఎలా ఉందో మనం తెలుసుకోగలం. సో అర్థమైంది కదండి. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.